నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా. నమస్తే, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్ చూపిస్తాను. ఒకటి బ్రహ్మకమలం అనమాట. ఇక్కడ ఒకటి ఉంది. చిన్నదే కుండి, కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది, 1 year అయింది. ఇది లిల్లీ మొక్కలు, లిల్లీ ఆరెంజ్ కలర్ లిల్లీ. ఇది పపాయ చెట్టు. ఇది వైట్ గన్నేరు. అలాగే ఇది నాకెంతో ఇష్టమైన అంజీర్ ప్లాంట్. ఉన్నాయి ఫ్రూట్స్ 2 వచ్చినాయి. ఇది రేగి చెట్టు, సౌందర్య రేగి చెట్టు అనమాట. వచ్చింది ఒక 5-6 కాయలు వచ్చినాయి, పింక్ కలర్. ఇదేమో పైనాపిల్ అనమాట. పైనాపిల్. దీని లోపల ఇక్కడ చూడండి, పునర్నవ ఆకు. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కషాయం చేసుకొని తాగొచ్చు. ఇది పునర్నవ ఆకు. ఇది ఎర్రగన్నేరు ప్లస్ మామిడి చెట్టు. ఇదేంటో తెలుసా? అవిసి గింజల చెట్టు, ఫ్లాక్స్ సీడ్స్, అవిసి గింజల చెట్టు. ఇది ఒక చిన్న అరటి మొక్క ఇది. అలాగే ఒక టమాటో మొక్క. ఇది రణపాల మొక్క. ఈ రణపాల మొక్క కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోవటానికి, అలాగే ఇంకా చాలా రకాల అనారోగ్యాలకి మంచి ఔషధం అనమాట. ఇది కషాయంగా కానీ జ్యూస్గా కానీ తీసుకోవచ్చు. ఇదేమో నిమ్మ చెట్టు. ఇదేమో చూస్తున్నారు కదా, దానిమ్మ చెట్టు. ఇంకా ఇది బత్తాయి. అలాగే ఇది నేరేడు, టమాటో, అలవీరా. అలాగే నల్లేరు. అలాగే ఇది టమాటో. ఇది కూడా ఎర్రగన్నేరు. అది వైట్ లిల్లీ. మొగ్గలు వస్తున్నాయి, ఇప్పుడు అయిపోయినాయి పూత, మొగ్గలు వస్తున్నాయి. ఇదేమో విరజాజి పూలు ఇప్పుడే కోసేసింది వైష్ణవి, ఖాళీ చేసింది విరజాజి. అలాగే ఇది వామాకు. వామ బజ్జీలు, వామన్నం, వామాకు పచ్చడి చేసుకోవచ్చు. మిరపకాయ. అట్లాగే ఇది చూడండి, చిన్న డ్రాగన్ ఫ్రూట్. అసలు దీనికి ఏమీ బలం లేదు, జస్ట్ అట్లాగా చిన్న కుండీలా దాంట్లో పెట్టాను అంతే, బ్యాగ్లో. దానికే పాకేసి ఒక చిన్న ఫ్రూట్ ఇచ్చింది నాకు. దీనికి నేను ఎంత ఇష్టమో. ఇదేమో మందారం, జోకా మందారం. ఇట్లాగా కుచ్చులుగా వచ్చే మందార చెట్టు అనమాట, జోకా మందారం. ఇదేమో కృష్ణ తులసి మొక్క. ఇదేమో అరటి చెట్టు. ఇది నాకు ఇష్టమైన జామ చెట్టు. ఇదిగోండి కాయ చూపించు. లిల్లీ చెట్టు, అది చిలకడ దుంప. అట్లాగే ఇది పునాస మామిడి, మల్లి మొక్క, జడ మొగ్గ అనమాట. చాలా పూలు పూసింది, మంచి వాసన వస్తుంది. ఒక్క పువ్వు ఉన్న మా బిల్డింగ్ అంతా చక్కగా వాసన వస్తుంది దీనికి. అలాగే ఇది బీట్రూట్ జామ, నల్ల జామ పళ్ళు ఇప్పుడు చూస్తున్నాం కదా యూట్యూబ్ ఛానల్లో. అట్లాగే ఇది బీట్రూట్ జామ. ఇంకొక ఫ్రూట్ అయితే రాలేదు, కానీ ఇది బొప్పాయి మొక్క. ఇది టమాటా మొక్క. ఇంక ఇది లిల్లీ, వైట్ లిల్లీ, కృష్ణ తులసి, చిన్న మల్లి మొక్క. దీంట్లోనే ఇంక ఇవన్నీ నేల ఉసిరి అవన్నీ వచ్చేసినాయి. ఇది కూడా లిల్లీ మొక్క. ఇదిగోండి ఇప్పుడే వస్తుంది మొగ్గ. ఇదిగోండి వంగ చెట్టు, సీతాఫలం చెట్టు. అట్లాగే ఇది కూడా వంగ చెట్టు. ఈ వంగ చెట్టులోనే కంద మొక్కలు. ఇదిగోండి కంద మొక్క. అట్లాగే ఇది నేరేడు చెట్టు, నేరేడు మొక్క. అలాగే ఇది చక్కెరకేళి మొక్క. ఇది తీగ పేరు దూసర తీగ. ఇది ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, అలాగే గర్భ సంచిలో ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే మెన్స్ట్రల్ సైకిల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, పిల్లలు పుట్టకపోయినా దీన్ని పసరుగా చేసి తాగిస్తారండి, దూసర తీగ రసము. ఇది చాలా మంచిది. చామదుంప. అలాగే ఇదేమో నిమ్మ చెట్టు. పెద్ద ఇంతలో నిమ్మకాయలు వస్తాయి కదా, మా పిల్లలు యుక్రెయిన్ నుంచి వచ్చేటప్పుడు నిమ్మకాయలు తెస్తే ఆ విత్తనాలు వేస్తే ఈ మొక్క వచ్చిందనమాట.
అప్పటి నుంచి ఉంది ఇంకా కాయలు రాల. ఇదేమో చిన్న చిన్న నిమ్మకాయలు ఉంటాయి, తోలుతో సహా తినేస్తారు కదా, దాని పేరు టేబుల్ లెమన్ చాలా కాయలు కాసింది. భృంగరాజ్ ఇది. ఇదేమో మా టెర్రస్ గార్డెన్ మీద ఉన్న ఏకైక వేప చెట్టు. అలాగే మా ఈ పువ్వులు, ఇది కూడా చిన్న మొక్క అనమాట. ఇది చిన్నది గ్రో బ్యాగ్లో పెట్టాను డ్రాగన్ది, కానీ చూడండి ఎట్లా పువ్వులు వస్తాయి దీనికి కూడా. ఇదేమో స్నేక్ ప్లాంట్, ఇదేమో రుద్రజడ. ఎంత రుద్రజడ. ఇది కొబ్బరి మొక్క నాకు ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు, చిన్న అబ్బాయి అని అక్కడ వాచ్మెన్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడనమాట ఈ కొబ్బరి మొక్క. అది అప్పటి నుంచి ఇలానే పెరుగుతూ ఉంది. ఇదంతా నల్ల పసుపు. నల్ల పసుపుకి మామూలు పసుపుకి తేడా ఏంటంటే ఆకులు ఇట్లా నల్లగా సారల్లాగా వస్తాయి అనమాట. నల్ల పసుపుకి, మామూలు పసుపుకి ఏమో ఆ సారలు రావు. నల్ల పసుపు. ఇవన్నీనేమో చెర్రీ టమాటోస్ అనమాట. ఇది మామూలు పసుపు, దీనికి చూడండి సార లేదు. ఇది మామూలు పసుపు, ఇదేమో నల్ల పసుపు. అట్లాగే ఇది మామిడి మొక్క. ఇదేమో సపోటా, నాకు ఇష్టమైన సపోటా. నాకు బోల్డ్ ఫ్రూట్స్ ఇచ్చింది ఇది. ఒకటే మొక్క కానీ చాలా ఫ్రూట్స్ ఇచ్చింది సపోటా. అట్లాగే ఇక్కడ ఉన్నది ఇదంతా, ఇది కూడా పసుపు వేసాం ఇందులో. ఇదేమో నల్ల పసుపు, మిగతా అన్నీ మామూలు పసుపు అనమాట. ఇదంతా ఇప్పుడే పెట్టాం మామూలు పసుపు. ఇదంతా పసుపు. ఇదేమో స్ట్రాబెర్రీ జామ ఇది మొత్తం. ఇంకా ఇది ఒక పసుపు మొక్క. అట్లాగే ఇది ఒక క్యాక్టస్. ఇంకా ఇదేమో వాకాయ చెట్టు, వాకాయ మొక్క పెట్టాను అనమాట. దీనిలో గడ్డి వచ్చేసింది, పీకాలి. చూడండి ముళ్ళు, ఇదంతా వాకాయ మొక్క ఇదంతా. అట్లాగే ఇది మా చింత చిగురు మొక్క. చింత చిగురు కావాలన్నప్పుడు ఈ ఆకులన్నీ పీకేస్తే చక్కగా చింత చిగురు వస్తుంది అనమాట. చింత చెట్టు మొక్క, చింత చిగురుకు వాడతాం దీన్ని. అట్లాగే ఇంకా ఇంతే. దీన్ని నేను కరోనాలో స్టార్ట్ చేశానండి. ఏమి ఖాళీగా ఉన్నాం, బయటకి ఎక్కడికి వెళ్ళలేము, ఏం చేస్తామని చెప్పి నేను కరోనాలో స్టార్ట్ చేశాను ఈ టెర్రస్ గార్డెన్ని. ఎక్కడికైనా వెళ్ళినా కూడా వీటి కోసమే నేను త్వరగా వచ్చేస్తానండి, ఎక్కడ ఉండను. మొక్కలకి నీళ్ళు పోసే వాళ్ళు ఉండరు, ఏమవుతుందో ఏంటో, లేకపోతే ఎవరైనా మనుషులు పెట్టేసి వెళ్తాను అనమాట. డైలీ రొటీన్లో ఉండే నా హెల్త్ ప్రాబ్లమ్స్, అలాగే వేరే రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఏది ఉన్నప్పటికీ నేను వచ్చి వీటితో మాట్లాడతానండి, వీటికి చెప్తాను. అవి నా సమస్య విని అవి తలూపుతున్నట్టు అనిపిస్తుంది. అది కదులుతున్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం ఈ గార్డెన్. చిన్నదే కానీ దీనికి నాకు అనుబంధం చాలా ఉందండి. నా గార్డెన్కి నాకు మా ఇంట్లో వాళ్ళు అయితే తిడతారు, పని పాటలేదు, సరిగ్గా ఏం ఫ్రూట్స్ రావు, కూరగాయలు రావు అంటారు. కానీ అది ఒక్కటి, ఇదిగోండి ఒక్క ఫ్రూట్ ఇచ్చినా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది నా మొక్కలని నేను పెంచుకున్నా కదండి, నా బిడ్డలతో సమానం. కాబట్టి నాకు చాలా ఇష్టం. మీకు కనుక నా గార్డెన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.